ఫుడ్ తినడానికి బయటికి వెళ్ళినప్పుడు మనం ఆర్డర్ చేసే వాటిల్లో నాన్స్ అయితే తప్పకుండా ఉంటాయి కదా. సో ఎప్పుడు బయట తినడమే కదా, ఇంట్లో కూడా ట్రై చేయండి. నేనైతే చాలాసార్లు చేశాను, బట్ ఛానల్ స్టార్ట్ చేయకముందు చేశాను. మన ఛానల్లో అయితే ఫస్ట్ టైం ఇవైతే చూపించడం మీకు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక 1/2 టీ స్పూన్ షుగర్, 1/4 టీ స్పూన్ సోడా ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 5 టేబుల్ స్పూన్లు అయితే పెరుగు వేసుకోండి. ఇప్పుడైతే దీన్ని మంచిగా మిక్స్ చేసుకోండి. షుగరు, సాల్ట్ ఇదంతా మెల్ట్ అయిపోవాలన్నమాట. సో ఇలా కలిపేసుకొని అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ అయితే పక్కన పెట్టేసేయండి. సాల్ట్, షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత పెరుగు నుండి అయితే చిన్నగా బబుల్స్ లాగా ఫామ్ అవుతాయి. సో అప్పటిదాకా అయితే పక్కన పెట్టేసేయండి. సో నెక్స్ట్ ఇందులోకి ఒక 2 కప్పుల మైదా అయితే వేసుకోండి. మనం తీసుకున్న క్వాంటిటీకి 2 కప్పుల మైదా అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఇప్పుడు హ్యాండ్తో కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని అయితే చపాతీ పిండి కంటే మెత్తగా ఆ విధంగా అయితే కలుపుకోండి. కొంచెం జిగటగా ఉండాలన్నమాట పిండి అయితే. సో కలుపుకుంటూ మధ్యలో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని పిండిని అయితే బాగా సాఫ్ట్గా కలుపుకోండి. మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, సో అలా కలుపుకోండి కొద్దిగా ఆయిల్ వేసుకొని అయితే. సో ఇది మంచిగా ఒక 3-4 టైమ్స్ అయితే మెత్తగా కలుపుకోండి. కలుపుకొని ఒక నాప్కిన్ ఉంటుంది కదా, లేదంటే కాటన్ క్లాత్ అయినా కర్చీఫ్ అయినా అది తడిపేసుకొని వాటర్ అన్ని పిండి వేసుకొని పిండి పైన అయితే కప్పేసి ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టేసేయండి. సో పిండి మంచిగా సెట్ అవుతుంది రెస్ట్ ఇవ్వడం వల్ల. సో ఇప్పుడు 1/2 అవర్ తర్వాత పిండి చూసుకోండి, ఇంత స్మూత్గా ఉండాలన్నమాట. సో ఇప్పుడు ముద్దలు అయితే ఇలా డివైడ్ చేసుకోండి, చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. సో నెక్స్ట్ అయితే ఒక బౌల్లో, చిన్న బౌల్లో బటరు, అలాగే గార్లిక్ సన్నగా తురుముకోండి గార్లిక్. నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర. సో బటర్ మెల్ట్ అయ్యేదాకా స్పూన్తో అయితే కలుపుకోండి, ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా. బటర్ మొత్తం మెల్ట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు. సో నేనైతే డైరెక్ట్గా వేసి ఇలా స్పూన్తోనే మెల్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక పిండి ముద్ద తీసుకొని కొద్దిగా పొడి పిండి చల్లుకొని దానిపైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గార్లిక్ మిక్చర్ ఉంటుంది కదా, గార్లిక్, కొత్తిమీర, అలాగే బటర్ మెల్ట్ చేసి పెట్టుకున్నాం కదా, సో అది చపాతీ ముద్ద పైన వేసుకొని ఇట్లా చపాతీ కోలుతో అయితే ఇంత లావుగా అయితే చేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్న షేప్లో. సో ఇప్పుడు బ్యాక్ సైడ్ కొద్దిగా వాటర్ జల్లుకొని ప్యాన్ అయితే హీట్ చేసుకొని పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ప్యాన్ పైన అయితే ఇది వేసేయండి డైరెక్ట్. యాక్చువల్గా నాన్స్ని అయితే మంటలపై కాలుస్తారు, మళ్ళీ టర్న్ చేసేటప్పుడు మనం చపాతీని అయితే ప్యాన్ పైన వేస్తాం కదా టర్న్ చేసి. సో అలా కాకుండా ప్యాన్ మొత్తమే తిప్పేస్తారు స్టవ్ పైన. సో అందుకే వాటర్ అయితే జల్లి పెట్టాను నేను, బట్ నేనైతే అలా ఏం కాల్చట్లేదు ఇప్పుడైతే. ఎందుకంటే డైరెక్ట్ మంట మీద పెట్టి కాలిస్తే క్యాన్సర్లు వస్తాయి అది ఇది అంటున్నారు కదా. సో అందుకే నేను 2 వైపులా ప్యాన్ పైన కాల్చాను. చూసారా, ఈ కలర్ వస్తే సరిపోతుంది. లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అయితే కాల్చేసుకోండి. సో ఇది మనం కాల్చి తీసిన వెంటనే మళ్ళీ కొంచెం బటర్ అయితే అప్లై చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. సో వీటి కాంబినేషన్లో అయితే పన్నీర్ కర్రీ, చికెన్ బటర్ మసాలా, ఈ 2 కర్రీస్ అయితే చాలా బాగుంటాయి, ఇంకా మష్రూమ్ కర్రీ కూడా. సో నేనైతే చికెన్ బటర్ మసాలా కర్రీ అయితే చేశాను. నెక్స్ట్ టైం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.